అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టొద్దు. 10 లక్షల మంది ప్రాణాలకు నష్టం కలిగించే అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టొద్దు అని సిపిఎం మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఆటో ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా 59వ వార్డు నెహ్రూ నగర్ లేబర్ జంక్షన్ వద్ద ఆటో ప్రచారాన్ని ఉద్దేశించి సిపిఎం మల్కాపురం జోన్ కార్యదర్శి పి. పైడిరాజు మాట్లాడుతూ ప్రజలకు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దే వద్దని ప్రజలు నిరసన తెలియజేస్తున్న సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి కూటమి ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గం అన్నారు. ఇప్పటికే గంగవరం నుండి వస్తున్న నల్ల బొగ్గు వలన ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. కూటమి నేతలు సిమెంటు ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉండవని ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజల ప్రాణాలు కంటే అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి వంత పాడడం దుర్మార్గం. మల్కాపురం జోన్ పరిధిలో గాజువాక డిపో నుండి సింధియా వరకు గంగవరం పోర్టు కాలుష్యం వలన ప్రజలు తీవ్ర అనారోగ్యాలు పాలు అవుతుంటే అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే సిమెంట్ ఫ్యాక్టరీ దుమ్ము ధూళి రసాయనకాలు కాలుష్యం వెదజల్లి లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు నష్టం కలిగించే ఈ ఫ్యాక్టరీ పెట్టొద్దని తీవ్రంగా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. ఆటో ప్రచారం ఉద్దేశించి సిపిఎం మల్కాపురం జోన్ నాయకులు ఆర్. లక్ష్మణమూర్తి మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే పళ్ల శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణబాబు స్పందించి జోక్యం చేసుకుని అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నారు. ఆటో ప్రచార జాబితాలో జోన్ 5 నాయకులు కె. పెంటారావు, దున్న రాజేష్, జి. రామకృష్ణ సురేష్, ఎస్కే సుభాని, కిషోర్, ఎస్ఎస్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.